శివపరమాత్ముని ముఖ్య మహావాక్యాలు మరియు వాటి వివరణ. పరమాత్మ ద్వారా లభించే ప్రేరణను, జవాబును ఏ విషయం కారణంగా గ్రహించలేము. వ్యర్థ సంకల్పాలు నడవడం కారణంగా బాబా ద్వారా ఏదైతే శుద్ధమైన జవాబు లేదా సహజ ప్రేరణ లభించిందో దానిలో కల్తీ వచ్చేస్తుంది. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు అధికంగా ఉంటాయి. వ్యర్థ సంకల్పాలను అదుపులో ఉంచుకుంటే ఒకే జవాబు స్పష్టంగా తెలుస్తుంది. బుద్ధి ట్రాన్స్లైట్గా ఉండాలి. అప్పుడు ప్రతి విషయం యొక్క జవాబు స్పష్టంగా మరియు యథార్థంగా తెలుస్తుంది. కల్తీ ఉండదు. వివరణ: మనకు వచ్చిన కష్టమైన పరిస్థితి అయినా, సమస్య అయినా లేదా ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో పరమాత్మ శివునితో ఆత్మిక సంభాషణ చేయటం ద్వారా పరమాత్మ నుండి మనకు జవాబు లేదా ప్రేరణ లభిస్తుంది. కానీ ఈ సంభాషణ ఆత్మికమైనది, అంటే ఆత్మలో ఉన్న మనస్సు ద్వారా పరమాత్మతో సంభాషించాలి. నోటి మాటల యొక్క సంభాషణ అయితే నోటి ద్వారా చెప్తే చెవుల ద్వారా వింటాం. ఇలా దూరంగా ఉన్న వారితో సంభాషించవలసి వస్తే టెలిఫోన్, ఇంటర్నెట్ మొదలైన విజ్ఞాన సాధనాల ద్వారా సంభాషిస్తాం. టెలిఫోన్లో సంభాషించేటప్పుడు లైన్లో ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండకూడదు. అదేవిధంగా పరమాత్మతో మనం ఆత్మికంగా సంభాషించే సమయంలో మనసే మనకు సాధనం. కనుక ఈ సాధనంలో అనగా మనసులో వ్యర్థ సంకల్పాలు, అంటే పనికిరాని ఆలోచనల యొక్క అలజడి ఉండకూడదు. మనసు, బుద్ధి యొక్క లైన్ స్పష్టంగా ఉండాలి. అప్పుడే పరమాత్మ యొక్క ప్రేరణ లేదా జవాబు స్పష్టంగా అందుతుంది. స్థూలమైన టెలిఫోన్ లైన్లో డిస్టర్బెన్స్ ఉంటే వారి మాట మనకు సరిగా వినిపించడం లేదు, ఇతరుల మాటలు కలిసిపోతాయి. అదేవిధంగా మన మనసులో వ్యర్థ సంకల్పాలు ఉంటే పరమాత్మ జవాబు సరిగా గ్రహించలేం, లేదా మన సంకల్పాలనే పరమాత్మ యొక్క ప్రేరణగా భావించే పొరపాటు చేసే ఆస్కారం ఉంటుంది. కనుక మన సంకల్పం ఏది మరియు పరమాత్మ జవాబు ఏది అని యథార్థంగా పరిశీలించుకోగలిగి ఉండాలి. లేదంటే సఫలతకు బదులు అసఫలత లభిస్తుంది. మాయకి రుణం ఉండటం అంటే ఏంటి? శివపరమాత్మ యొక్క మహావాక్యం. మాయకి రుణం ఉండిపోతే అది పాత ఖాతా అవుతుంది. అప్పుడు ఆ రుణం ఏదో మానసిక ఖర్చు రూపంలో అలజడి చేస్తుంది. ఎలాగైతే శారీరక రోగం బుద్ధిని ఏకాగ్రం చేయనివ్వదో, అదేవిధంగా ఈ మానసిక రోగం బుద్ధిని ఏకాగ్రం చేయనివ్వదు. ఈ పాత ఖాతా యొక్క రుణం వ్యర్థ సంకల్పాలు లేదా వికల్పాల రూపంలో అయినా ఉంటుంది, ఏదైనా స్వభావ సంస్కారాల రూపంలో అయినా ఉంటుంది. అందువలన ఈ రుణాన్ని సమాప్తి చేసుకోండి. వివరణ: ఎవరికైనా మనం రుణం ఉంటే అది వడ్డీతో సహా చెల్లించవలసిందే కదా. అదేవిధంగా ఆత్మ కూడా మాయతో రుణం ఉంటే అది మానసికంగా అలజడి చేస్తుంది, లేదా ఇతరుల స్వభావం సంస్కారాల రూపంలోనైనా మనల్ని అలజడి చేస్తుంది, లేదా శారీరక రోగం రూపంలోనైనా అలజడి చేస్తుంది. అంటే మాయ యొక్క రుణం మిగిలి ఉంది కనుక ఆ రుణానికి వడ్డీగా ఇవన్నీ అనుభవించవలసి వస్తుంది. అంటే దుఃఖం అనేది మనకు ఏ రూపంలో లభిస్తున్నా కానీ గత జన్మల్లో లేదా వర్తమాన జన్మలో చేసిన పాపాలకు చెందిన పాత ఖాతాయే కారణం. కనుక యోగం ద్వారా ఈ పాత ఖాతాను సమాప్తి చేసుకుంటే దుఃఖం యొక్క అనుభవం ఉండదు. కనుక మనకు వచ్చే మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు లేదా సాంఘిక సమస్యలు ఇవన్నీ పాత ఖాతాకు గుర్తు. ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో ఈ పాత ఖాతా పూర్తి అవుతుంది. ఇటువంటి సమస్యలు ఒకప్పుడు తక్కువగా ఉండేవి, ఇప్పుడు తీవ్రంగా ఉంటున్నాయి. కారణం ఏమిటంటే అంతిమ సమయం సమీపంగా ఉంది, అంటే సమయం తక్కువ ఉంది మరియు పాత ఖాతా ఎక్కువగా ఉంది. కనుక తీవ్రంగా సమాప్తి చేసుకోవాల్సి వస్తుంది. రోజు రోజుకి ప్రకృతి ద్వారా ఎటువంటి పరిస్థితులు రానున్నాయి? శివపరమాత్మ యొక్క మహావాక్యం. రోజు రోజుకి ప్రకృతి ద్వారా భయంకర రూపీ పరిస్థితులు రానున్నాయి. ఇప్పటి వరకు ఇవి సాధారణ పరిస్థితులు. ఇప్పుడు ప్రకృతి విరాట రూపం ధారణ చేస్తుంది. దీనిలో విశేషంగా ఆపదల యొక్క యుద్ధం అకస్మాత్తుగా వస్తుంది. కొంచెం సమయం తర్వాత ప్రకృతి యొక్క విరాట రూపం యొక్క ధారణ తెలుస్తుంది. ఒకే సమయంలో ప్రకృతి యొక్క అన్ని తత్వాలు యుద్ధం చేస్తాయి. ఏ రకమైన ప్రకృతి యొక్క సాధనం రక్షించే పని చేయదు. సాధనాలు సమస్య రూపంగా అవుతాయి. వివరణ: ఇది కలియుగం యొక్క అంతిమ సమయం కనుక ప్రకృతి కూడా తమో ప్రధానంగా అయిపోయింది. కనుక ఈ అంతిమ సమయంలో ప్రకృతి అనేక రకాలుగా యుద్ధం చేస్తుంది. అంటే గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి ఈ 5 తత్వాలు ఒకేసారి విజృంభించి భయంకరమైన పరిస్థితిని తీసుకొస్తాయి. అంటే భూమి ద్వారా భూకంపాలు, నీటి ద్వారా అనేక రకాలైన తుఫాన్లు, వరదలు, ఆకాశం ద్వారా అంటే సూర్యుని ద్వారా అనేక రకాలైన మార్పులు, అగ్ని ద్వారా గృహ దహనాలు, అలాగే గాలి ద్వారా మనం ఊహించని విధంగా విజృంభణ జరుగుతుంది. ఆ సమయంలో మన ఏ స్థూల సాధనాలు మనల్ని రక్షించలేవు. అటువంటి సమయంలో
పరమాత్మని స్మృతి ఒక్కటే రక్షణ కవచం. ఇప్పుడు వచ్చే ఈ పరీక్షలు చిన్న చిన్నవి. అంటే మాస పరీక్షలు లాంటివి. కానీ చివరి సమయంలో వచ్చే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. మరియు అవి ఏ సమయంలో వస్తాయో తెలీదు. అకస్మాత్తుగా వస్తాయి. కనుక ఇప్పటి నుండి మనం ఎంతెంతగా పరమాత్మ తెలియజేసే జ్ఞాన రాజయోగాలను అభ్యాసం చేస్తూ ఉంటామో, ఆ సమయంలో వాటి నుండి రక్షించుకోగలము. అంతిమ సమయంలో పరమాత్మ నుండి శ్రీమతం ఏ విధంగా లభిస్తుంది? శివపరమాత్మ యొక్క మహావాక్యం. అటువంటి సమయంలో టెలిఫోన్ లేదా టెలిగ్రామ్, వైర్లెస్‌లు ఉండవు. పూర్తిగా నిర్వికారిగా అవ్వటమే వైర్లెస్. కొంచెమైనా అంశ మాత్రంగా అయిన వికారాలుంటే సంకల్పం అందదు. అప్పుడే ప్రకృతి మరియు పంచ వికారాల అంతిమ వీడ్కోలు యొక్క యుద్ధంలో విజయీ అయ్యి ఎదుర్కోగలరు. వివరణ: అంతిమ సమయంలో భగవంతుని ద్వారా మనకి ఏ పరిస్థితి రాబోతుంది అనే శ్రీమతం అనగా శ్రేష్ఠ సలహా లభిస్తుంది. అది అందాలంటే మన మనసు, బుద్ధి చాలా స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉండాలి. ఇప్పుడైతే మనకి ఈ స్థూల సాధనాలు అంటే టెలిఫోన్ల ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, వైర్లెస్ ద్వారా సమాచారాలు అందుతున్నాయి. కానీ ఆ సమయంలో ఇవేవి పనిచేయవు. వైర్లెస్ అంటే నిర్వికారిగా అవ్వటం. అంటే మనలో ఈ వికారి గుణాలు అంటే కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం ఇవి అంశం మాత్రంగా కూడా ఉండకూడదు. ఒకవేళ ఇవి మనలో ఉంటే ఆ సమయంలో భగవంతుని సంకల్పం మనకి అందదు. కనుక ఇప్పటి నుండి మనం పరమాత్మ స్మృతి అనే యోగాగ్ని ద్వారా మనలో ఉన్న వికారి గుణాలను భస్మం చేసుకోవాలి. అప్పుడే భగవంతుడిచ్చే ఆ ప్రేరణను పొందగలం. అంతిమ సమయం యొక్క దృశ్యం ఎలా ఉంటుంది? శివపరమాత్మ యొక్క మహావాక్యం. ఒకవైపు సమాప్తి యొక్క నగాడ, రెండవ వైపు పాత ప్రపంచం యొక్క దృశ్యాలు రెండు వెనువెంటే కనిపిస్తాయి. అక్కడే వినాశనం అతిగా అవుతుంటుంది మరియు 4 వైపులా జలమయమైపోతుంది. వినాశనంలో ఒక వంతే మిగిలి ఉంటుంది. మిగిలిన 3 వంతులు జలమయమైపోతుంది. ఇవన్నీ వెనుక చాలా ధర్మాలు వచ్చేసిన కారణంగా చాలా చాలా దేశాలు వచ్చాయి. అనేక ధర్మాలు సమాప్తి అయిపోయినప్పుడు అనేక దేశాలు కూడా నీటి మధ్యలో ద్వీపంగా మిగులుతాయి. అంటే ఒకవైపు అతిగా వినాశనం యొక్క నగాడ, రెండో వైపు మొదటి రాకుమారుడు శ్రీకృష్ణుని యొక్క జన్మ జరుగుతుంది. శ్రీకృష్ణుడు రావి ఆకుపై వస్తాడు అని చెప్తారు కదా. 3 వంతులు జలమయం అయిపోయిన తర్వాత భారతదేశం దేవభూమిగా అవుతుంది. దాన్నే జలమయంగా చూపిస్తారు. ఇలా జలమయం మధ్యలో మొదటి రాకుమారుడు జన్మ తీసుకున్నాడు అనే ధ్వని వ్యాపిస్తుంది. ఈ అతిలోనే 3 వంతులు జలమయం, 1 వంతు భారతదేశం దేవభూమిగా అవుతుంది. వివరణ: ఈ పాత ప్రపంచం వినాశనమైన తర్వాత ఈ భూమిపై కొత్త ప్రపంచం వస్తుందని శివపరమాత్మ తెలియజేస్తున్నారు. అది ఏ విధంగా జరుగుతుందనేది శివపరమాత్మ ఈ మహావాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. ఆ సమయంలో ఒకవైపు ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం యొక్క దృశ్యాలు పెరిగిపోతాయి. ఆ సమయంలో ఒకవైపు ప్రకృతి ఆపదల ద్వారా వినాశనం యొక్క దృశ్యాలుంటాయి. మరియు రెండో వైపు కొత్త ప్రపంచపు మొదటి రాజకుమారుడు శ్రీకృష్ణుని జన్మ గురించి కూడా ధ్వని వ్యాపిస్తుంది. మనకి కథల్లో శ్రీకృష్ణుడు జలమయం మధ్యలో రావి ఆకుపై తేలియాడుతూ వచ్చినట్లు చెప్తారు కదా. అంటే అంతిమ సమయంలో ఈ భారత భూమి 3 వంతులు జలమయం అయిపోతుంది. 1 వంతు మాత్రమే మిగులుతుంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు రావి ఆకుపై అంటే ఈ భారత భూమిపై జన్మ తీసుకుంటాడు. దీనికి గుర్తుగానే అక్కడ ఆ విధంగా వ్రాసారు. అంతిమ సమయంలో భారత భూమి తుఫాన్ల ద్వారా, భూకంపాల ద్వారా మహా వినాశనం అయిపోతుంది. విదేశాలు అణుబాంబుల ద్వారా వినాశనం అయిపోతాయి. కానీ మరలా ఈ భరత భూమిపై తిరిగి స్వర్గస్థాపన జరుగుతుంది. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. మిగిలిన ధర్మాలు తర్వాత వచ్చాయి. కనుక విదేశాలు స్వర్గంలో విహార స్థలాలుగా అవుతాయి. ఏ రకమైన దానాలు చేయాలి? ఏ రకమైన దానానికి ఏ రకమైన ప్రాప్తి వస్తుంది? శివపరమాత్మ యొక్క మహావాక్యం. 3 రకాలుగా దానం చేయాలి. ఒకటవది వాచా ద్వారా జ్ఞానదానం చేయాలి. రెండవది మనస్సుతో శక్తుల దానం చేయాలి. మూడవది కర్మ ద్వారా గుణదానం చేయాలి. నోటితో జ్ఞాన రత్నాలు దానం చేసేవారికి ఫలంగా వారికి ఒకటవది సంతోషం అనుభవం అవుతుంది. మరియు రెండవది వారెప్పుడు కర్మలో అసంతుష్టం అవ్వరు. మనస్సుతో శక్తులు దానం చేసేవారికి ఫలంగా వారికి మనస్సు అంటే సంకల్పాలపై విజయీ అయ్యే శక్తి లభిస్తుంది. కర్మ ద్వారా గుణదానం చేసేవారు ఒకటి ఫరిస్తా రూపంలో కనిపిస్తారు. రెండవది స్వయాన్ని వరదాని మూర్తిగా అనుభవం చేసుకుంటారు. వివరణ: స్థూలంగా మనం అన్నదానం, వస్త్రదానం, ధనదానం ఇలా అనేక రకాలైన దానాలు చేస్తాం. కానీ వాటికి అల్పకాలికమైన ఫలం మాత్రమే లభిస్తుంది. కానీ స్వయంగా పరమాత్మ తెలియజేసే ఈ దానాలు చాలా గొప్పవి మరియు వీటి ఫలం కూడా గొప్పగా ఉంటుంది మరియు సదాకాలికంగా ఉంటుంది.
నోటి ద్వారా జ్ఞాన రత్నాల దానం అంటే మనం విన్నటువంటి భగవంతుని జ్ఞానాన్ని అనేక ఆత్మలకు తెలియజేయడం ద్వారా మనకు ఆత్మల నుండి మనస్సు ద్వారా ఆశీర్వాదాలు వచ్చి దానికి ప్రత్యక్ష ఫలంగా చాలా సంతోషం అనుభవం అవుతుంది. మరియు వారి జీవితంలో చాలా సంతుష్టంగా ఉంటారు. అంటే ఏ అప్రాప్తి ఉండదు. మరియు వీరు జ్ఞాన రత్నాలను దానం చేస్తారు. కనుక వీరి ఒక్కొక్క మాట వినటానికి ఆత్మలు దాహంతో ఉంటారు. మనస్సు ద్వారా శక్తుల దానం అంటే భగవంతుడు తెలియజేసే ఈ రాజయోగం ద్వారా మన ఆత్మలో అనేకమైన శక్తులు నిండుతాయి. ఆ శక్తులు ఏ ఆత్మకు ఏ శక్తి అవసరమో ఆ శక్తి దానం చేసేవారిగా ఉండాలి. అలా శక్తులను దానం చేసేవారికి ఫలంగా వారు మనసులో ఏ సంకల్పం చేసినా అది సిద్ధిస్తుంది. అంటే వారు చేసిన సంకల్పం జరిగి తీరుతుంది. కర్మ ద్వారా గుణదానం ఇది అన్ని దానాల కంటే గొప్ప దానం. అంటే సంకల్పం అనేది సూక్ష్మం. అంటే మన కంటికి కనిపించదు. కానీ కర్మ అనేది స్థూలం. అంటే కంటికి కనిపిస్తుంది. కనుక ఈ కర్మ చేసే సమయంలో కర్మయోగి అయ్యి అంటే మనం చేసే ప్రతి కర్మ భగవంతుని స్మృతిలో చేయటం ద్వారా అది శ్రేష్ఠ కర్మ అవుతుంది. మరియు దాని ద్వారా అనేక ఆత్మలకు ప్రేరణ వస్తుంది. ఇలా కర్మ ద్వారా గుణదానం చేసేవారు ఒకటి అందరికీ ఫరిస్తాగా అంటే దేవదూతగా అనుభవం అవుతారు. మరియు రెండవది వాని కర్మలో సర్వాత్మలకు వరదానాలు ఇచ్చే దాతగా ఉంటారు. భోజనం తయారు చేసేటప్పుడు ఏ స్మృతి ఉండాలి? శివ పరమాత్మ యొక్క మహావాక్యం. భోజనం తయారు చేస్తున్నారు. ఇది స్థూలమైన పని. కానీ ఆ భోజనంలో ఈశ్వరీయ సంస్కారాలు నింపడం, భోజనాన్ని శక్తిశాలిగా చేయడం అనేది ఈశ్వరీయ సేవ. ఏ విధమైన అన్నమో అటువంటి మనస్సు అని అంటారు కదా! కనుక భోజనం తయారు చేసే సమయంలో ఈశ్వరుని స్మృతిలో తయారు చేస్తే ఆ అన్నం యొక్క ప్రభావం మనసుపై పడుతుంది. కనుక భోజనం తయారు చేసే స్థూల సేవ చేస్తూ కూడా ఈశ్వరీయ సేవలో ఉండాలి. వివరణ: భోజనం తయారు చేసేటప్పుడు ఏ స్మృతిలో ఉండాలనేది శివ పరమాత్మ ఈ మహావాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. భోజనం తయారు చేయడం అనేది స్థూలమైన పనే. కానీ ఆ పని చేసేటప్పుడు ఇది ఒక పని, కర్మబంధనాన్ని భావించి చేయకూడదు. ఆ భోజనం తయారు చేసే సమయంలో కూడా ఇది ఈశ్వరుని సేవ అని భావించి ఈశ్వరుని యొక్క స్మృతిలో చేయటం ద్వారా అది ఈశ్వరుని సేవ అవుతుంది. ఎందుకంటే అన్నం యొక్క ప్రభావం మనసుపై పడుతుంది. కనుక భోజనం తయారు చేసే సమయంలో రకరకాలైన ఆలోచనలతో బంధనగా భావించి చేస్తే దాని ద్వారా మనసు కూడా భారంగా అయిపోతుంది. కనుక భోజనం తయారు చేసే సమయంలో పరమాత్మ స్మృతిలో తయారు చేయటం ద్వారా అది ప్రసాదంగా మారుతుంది. అది తయారు చేసిన వారికి, తిన్నవారికి కూడా శాంతి అనుభవం అవుతుంది. ఎందుకంటే భగవంతుని స్మృతితో తయారు చేసిన భోజనం అన్ని దుఃఖాలను దూరం చేస్తుంది మరియు మందులా పనిచేస్తుంది. కనుక శరీరానికి ఆరోగ్యం వస్తుంది. కనుక భోజనం తయారు చేసే సమయంలో పరమాత్మ స్మృతిలో ఉండే నియమాన్ని తప్పకుండా పెట్టుకోవాలి. భగవంతుడు నేర్పించే ఈ యోగం కర్మయోగం. కనుక భోజనం తయారు చేసే కర్మ చేస్తూ కూడా భగవంతుని స్మృతిలో ఉండాలి. ఇలా పరమాత్మ స్మృతిలో తయారు చేసిన భోజనం ద్వారా అనేక ఆత్మలను పరివర్తన చేయవచ్చు. మరలా దీనిలో ఉన్న ముఖ్య నియమం ఏమిటంటే మనం తయారు చేసుకునే ఆహారం పరమాత్మ స్మృతిలో తయారు చేసుకోవాలి. మరియు మనం ఆ ఆహారాన్ని స్వీకరించేటప్పుడు కూడా ఒక 3 నిమిషాలు మనసులో మౌనంగా శివపరమాత్మను జ్ఞాపకం చేసుకొని పరమాత్మ స్మృతి కిరణాల ద్వారా ఆ ఆహారాన్ని పవిత్రంగా చేసుకొని ఆ ఆహారాన్ని స్వీకరించాలి. అప్పుడు మనకి చాలా శక్తి మరియు శాంతి కూడా అనుభవం అవుతుంది.